ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. విలాప వాక్యంలో 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నువ్వు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరల మాకు కలుగచేయుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా, నువ్వు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరల మాకు కలుగ చేయము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నువ్వే దేవుడివై ఉన్నావనియు, నువ్వు వారి హృదయమును నీ తట్టుకు తిరగ చేయుదువనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 19వ వచనం. యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, చెరల నుండి మమ్ము రప్పించు, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప చేయుము. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. నువ్వు నన్ను శిక్షించి కాటికి అలవాటు కానీ కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నువ్వు నా దేవుడివైన యెహోవా, నువ్వు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరగదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. హెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19-20 వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంస గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడుచున్నట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును, నువ్వు మరల తంబురను వాయింతువు, సంభ్రమ పడు వారి నాట్యములలో కలిసెదవు. చివరిగా ఒక మాట. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దాని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మేము నీ వైపు తిరిగి నిన్ను మహిమపరిచి కనపరచుకున్న శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.